మరణించిన తరువాత తీర్పుంది. క్రీస్తుని నీవు అంగీకరిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాపముని ఒప్పుకోకపోతే కొందరి పాపములు వారి ముందు నడుస్తున్నాయి, కొందరి పాపములు న్యాయ తీర్పుకు వారి వెనక నడుస్తున్నాయి. సింహాసనం మీద నిలబడ్డప్పుడు నీ పాపాలే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. దేహముతో జరిగించిన ప్రతి దాని కొరకు దేవునికి లెక్క చెప్పాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వారు అగ్ని గదగములతో మండు గుండములో పాడవేయబడతారు. ఇది రెండవ మరణము, అది శాశ్వత మరణము. మరణిస్తూనే ఉండటం. అది ఆ మరణం తప్పించడానికి, ఆ నరకమును తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను వస్తానన్న ప్రభువు రాకుండా తామసం చేస్తున్నాడు.